శుభాలను తెలియజేసుకొనుచున్నాను. మరి ఒకసారి పాంప్లెట్ ఇస్తారా? అంచె దినములలో అంతరిస్తున్న దైవత్వం. నిజమే ప్రియులారా, చాలా మంచి అంశం, చాలా చక్కని అంశం. ఈ తుది దినాలలో, ఈ అంత్య దినాలలో, చివరి కాలాల్లో ఏదో పశువులు అంతరిస్తున్నాయనో, పక్షులు అంతరిస్తున్నాయనో మనుషులు తెగ బాధపడిపోతున్నారు. మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలోనే మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆఫ్రికా దేశంలో ఖండంలో నమీబియా అనే ప్రాంతానికి వెళ్ళి కొన్ని పులులను తీసుకొచ్చాడు ఆయన. కొన్ని పులి జాతులు, కొన్ని టైగర్స్. మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు సార్ మీరు నమీబియా నుంచి పులులు తీసుకొచ్చారు అని అంటే, రోజు రోజుకి దేశంలో పులులు అంతరించిపోతున్నాయని చెప్తున్నారు. అంటే ఏదో జంతువులు అంతరించిపోతున్నాయి అని మనుషులు భావించుకుంటున్నారు. మీ అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి బాగా హల్చల్ చేస్తున్నాడు మీడియాలో. బాగా ఎక్కడ పట్టినా గత వారం నుంచి ఆ వ్యక్తి ఎక్కువ కనపడుతున్నాడు ప్రతి న్యూస్ ఛానల్, ప్రతి రిపోర్టర్ మాటల్లో. అతనే లారెన్స్ బిష్నోయ్. ఎవరి లారెన్స్ బిష్నోయ్ అంటే, అతను ఒక అండర్ వరల్డ్ డాన్. ఈ మధ్య సిద్దికి అని ఒక ప్రధాన రాజకీయ నాయకుని చంపేశాడు, గన్ పెట్టి గాలి చేశాడు. అతను అడుగుతున్నారు, ఎందుకయ్యా నువ్వు, ఎందుకు ఈ అండర్ గ్రౌండ్ డాన్ గా నువ్వు ఎందుకు మారిపోయావు, ఎందుకు చంపేసావు ఆ వ్యక్తిని అంటే, ఆ వ్యక్తి సల్మాన్ ఖాన్ అనే హీరోకి స్నేహితుడు, అందుకనే చంపేశానని చెప్తున్నాడు. నీకు సల్మాన్ ఖాన్కి ఏంటయ్యా పగ అంటే, అంతరించిపోతున్నాయని మేము బాధపడుతుంటే ఒక పక్క నెమళ్ళు అంతరించిపోతున్నాయని మేము బాధపడుతుంటే, ఈ సల్మాన్ ఖాన్ అనే ఈ హీరో ఏదో షూటింగ్ పని మీద, సినిమా షూటింగ్ పని మీద మా ప్రాంతాల్లోకి వచ్చి మేము ఎంతగానో నమ్మేటువంటి మా నెమళ్ళనే వేటాడాడు, మా జింకల్ని వేటాడాడు. మా జింకలంటే మాకు ప్రాణం. అంతరించిపోతున్న కృష్ణ జింకల్ని వేటాడాడు గనక అతన్ని ఎంతో కాలం ఉంచం, సల్మాన్ ఖాన్ని ఎప్పటికైనా మేము చంపేస్తామని ప్రకటించాడు ఆ వ్యక్తి. అంటే పులులు అంతరించిపోతున్నాయని ఒకళ్ళు, జింకలు అంతరించిపోతున్నాయని మరొకళ్ళు, ఏవేవో ఏంటేంటో అంతరించిపోతున్నాయని మనుషులు తెగ బాధపడిపోతున్నారండి. ఈ మధ్య ఎవరో ఒక వ్యక్తి ఒక షాపులో పట్టుకుంటే, బహుశా ఒక షాప్, టిఫిన్ షాప్లో ఒక స్టిక్కర్ అంటే ఇచ్చాడు. మొన్న నేను టిఫిన్ చేయడానికి వెళ్ళా గోదావరి జిల్లా వైపు. వెళ్తుంటే ఆ కింద డబ్బులు తీసుకుంటారు కదా, వాళ్ళకు క్యాబిన్ ఉంటుంది కదా, అక్కడ అంటించాడు. అదేంటంటే 5 రూపాయలు 5 పైసల నాణ్యాలు కానీ 10 పైసల నాణ్యాలు కానీ మీ దగ్గర ఉన్న ఎడల 5 పైసల నాణ్యమునకు 500 రూపాయలు, 10 పైసల నాణ్యమునకు 1000 రూపాయలు చెల్లిస్తాం మేము, మీకు టిఫిన్ కూడా ఫ్రీగా పెడతామని చెప్పాడు ఆయన. కింద రాశాడు అక్కడ. నేను ఆసక్తిగా ఉండాడుగా, అదేంటయ్యా 5 పైసలు, రూపాయలు కాదండి, రూపాయలు అనుకున్నారు, పైసా 5 పైసల నాణ్యాలు 10 పైసల నాణ్యాలు నీకు ఇస్తే నువ్వు టిఫిన్ ఫ్రీగా పెట్టి ఎన్ని నాణ్యాలు ఇస్తామో దానికి అన్ని 500 ఇస్తావా అని అడిగితే అవునండి అన్నాడు. ఎందుకంటే మీకు ఏ ఆలోచన వచ్చిందంటే, అంతరించిపోయినాయి కదా సార్, ఇప్పుడు లేవు కదండి 5 పైసలు 10 పైసలు ఎక్కడ లేవు కదా సార్, నాకెందుకో వాటి మీద వ్యామోహం, మక్కువ ఎక్కువ. ఈ అంతరించిపోతున్నవి తరువాత తరాలకి మనం చూపించుకోవాలి కదా. అదిగోరా ఆ రోజుల్లో మా నాయనమ్మ ఈ 5 పైసలు వాడేది, ఈ అనా వాడేది, ఈ దమ్మిడి వాడేది అని చెప్పుకోవాలి కదా. అంతరించిపోతున్న వాటిని భద్రపరచడానికి నేను ఆ ఫ్లెక్స్ పెట్టాను, మరి ఏమైనా వచ్చినాయా అండి అని అడిగా. 2 ఇచ్చారు సార్ ఇప్పటిదాకా, నేను ఈ బోర్డు పెట్టి 6 నెలలు అయింది ఇప్పటికీ అన్నాడు ఆయన. అంటే పైసా బిళ్ళలు అంతరించిపోతున్నాయని కూడా మనుషులు బాధపడిపోతున్నాడు. కానీ అంతరించిపోతుంది పైసాలు కావు, అంతరించిపోయేవి జింకలు కావు, అంతరించిపోతున్నవి నెమళ్ళు కాదు, పులులు కాదు. అంతరించిపోతుంది ఏదైనా ఒకటి ఉంది అంటే ఈ భూప్రపంచంలో అది మనిషిలో ఉన్న దేవుని యొక్క పోలిక, దైవత్వం అనేది అంతరించిపోతుంది. మనందరికీ తెలుసు కదా, తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ద్వితీయ పత్రిక 3వ అధ్యాయము మనందరికీ తెలుసు. తరచుగా చదువుకుంటూనే ఉంటాం. రేపటి నుంచి మీకు అన్నగారు కూడా వివరిస్తారు. మనం కూడా చూద్దాం, ఎందుకంటే ప్రారంభ దినం కాబట్టి
ఆ హార్ట్ రిఫరెన్స్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. తిమోతికి రాసినటువంటి ద్వితీయ పత్రిక, రెండవ పత్రిక, 3వ అధ్యాయము ప్రారంభ పలుకు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఏలయనగా మనుష్యులు ఎలాగైపోతారు? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడు, వారు అహంకారులని 19 రకాల గుణాలని చెప్తాడండి అక్కడ. 8 తర్వాత చదువుకోండి. సుమారుగా 19 రకాల దుర్గుణాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు అపోస్తుడైన పౌలు మహాశయుడు. అంచె కాలము, అంచె దినములు అంటే ఇదిగో ఇప్పుడు మనం నివసిస్తున్నవన్నీ అంచె దినాల కిందే లెక్క. అంచె దినాలు అంటే ఇంకొక రకమైన అంచె దినాలు ఉన్నాయి, ఇవే కాకుండా అంచె దినములలో అంతరిస్తున్న దైవత్వం. అంచె దినాలంటే ఇప్పుడు మనం ఉంటున్న అంచె దినాలు అంతేకాదు, మరొక రకమైన అంచె దినాల గురించి కూడా బైబిల్ చెప్తుంది. అదే మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మొదటిది చెప్పుకున్న అంచె దినాల గురించి టచ్ చేయకుండా, ఎందుకంటే అది రేపటి నుంచి ముఖ్య వాక్యోపదేశకులు చెప్తారు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ టచ్ చేయకుండా, హెబ్రీలకు అపోస్తలుడైన పౌలు మహాశయుడు రాసినటువంటి పత్రిక, ఏకైక పత్రిక, 1వ అధ్యాయము 2వ వచనము 2వ వచనము. హెబ్రీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ఈ దినముల అంతమందు అంత్య దినములు, వీటిని ఏమంటారు? దినముల అంతము అంటే అంత్య దినములు. అంటే ఈ దినముల అంత్యమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను అనగా యేసునాథుడు ఈ భూమి మీదకి మానవావతారి అయి వచ్చిన ఆ దినాలను కూడా బైబిల్ ఎట్టి దినాలని చెప్తుంది? అంచె దినాలే అని చెప్తుంది బైబిల్. దాన్ని కూడా నిజమేనా? అంచె దినాలలో దైవత్వం కనుమరుగైపోయిందా అంటే అయిపోయింది. యేసుక్రీస్తు వచ్చే సమయానికే దేవుని పోలిక పూర్తిగా మనిషిని విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనుషులు దైవ పోలికలుగా లేరండి. మనందరికీ తెలుసు దేవుని పోలిక అంటే ముక్కు, చెవులు, కన్ను, మూతి, చెవులు, కాళ్ళు కాదండి. దేవుని పోలిక అంటే ఇవి కాదు. నీకు ముక్కు కావాలి, దేవుడికి ఎందుకు ముక్కు? నీకు ముక్కు కావాలండి, మనకు ముక్కు కావాలి కదా, ఎందుకంటే ఊపిరి పీల్చాలి కాబట్టి ముక్కు కావాలి. దేవుడికి ఎందుకు ఊపిరి పీల్చే అవకాశం? ఆయనే ఒక ఊపిరి, ఆయనే ఒక వాయువు, ఆయనే ప్రాణధారి. ఆయనకెందుకు ముక్కు? ఆయనకు అవసరం లేదు. మనకి చెవులు కావాలి, దానిలో గుబిలు పెడితే వినపడదు, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కానీ దేవుడికి అవసరం లేదు అది. మనకి కళ్ళు కావాలి, మనకు దానిపై రెప్పలు కావాలి, మనకి చేతులు కావాలి కలుపుకోవటానికి ఒకటి, ఇంకొక దానికి మరొకటి, మనకి కాళ్ళు కావాలి నడవటానికి. ఆయనకెందుకు ఈ మాంసం? ఆయనకెందుకు ఈ శరీరం? ఆయన శరీరరహితుడు, ఆయనకి శరీరమే లేదు, ఆది మధ్యాంతరహితుడు ఆయన. అంటే ఆయన పోలిక అంటే మూతి, ముక్కు, కళ్ళు, నాలుక వగైరా పంచేంద్రియాలు కావు. మరి ఆయన పోలిక అంటే ఏంటి? ఆయన పోలిక అంటే ఏంటి? దేవుని పోలిక అంటే ఏంటి? ఏంటంటే 2 రకాలు ఉన్నాయండి దేవుని పోలికలు. 2 రకాలు. ఒకటి మాట్లాడే గుణం, నైతిక మానసిక స్థితిగతులు, చూసే గుణం, ఆలోచించే గుణం, ఇవన్నీ దేవుని పోలికలే. ఇవి కాకుండా అసలు సిసలైన దేవుని పోలిక మరొకటి ఉంది. అదే దేవుడు ఆదాంకి ఇచ్చాడు పోలికని. ఆదాంకి దేవుడిచ్చిన అసలు సిసలైన తన పోలికలు ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత ఎవరికి ఇచ్చాడు దేవుడు? పరిశుద్ధత ఆదాంకి ఇచ్చాడు. నీతి, న్యాయ, సరళత ఆదాంకి ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? ఆయన తన పరిశుద్ధతనిచ్చాడు, ఆయన తన ప్రేమనిచ్చాడు. అంతే కదండి. ఆదాము హవ్వను ఎంత ప్రేమించాడు నేను గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినప్పుడు చాలాసార్లు మీకు వివరించాను. తన భార్య ద్వారా ఎన్నో కష్టాలు తనకు వచ్చినాయి. ఒక నిమిషం మరలా దాన్ని వివరించి ముందుకెళ్తా. ఎంత ప్రేమ అంటే ఆదాము చాలా ప్రేమ స్వరూపుడు. మీకు ఆదాం గారి గురించి సరిగ్గా తెలియట్లా. ఆదాం ఎంత ప్రేమ కలిగినోడంటే కట్టుకున్న తన భార్య ద్వారా ఎన్నో నష్టాలు తనకు వచ్చినా, ఎన్నో కష్టాలు తనకి వచ్చినా ఏనాడు ఆవిని విడిచిపెట్టలేదు, ఏనాడు ఆవిని కొట్టలేదు. ఇప్పుడు ఆదాముకు మరణం అనేదే లేదండి. ఆదాముకు మరణం ఉందా? ప్రారంభంలో లేదు. మరణం ఎవరి వల్ల వచ్చింది? అలా ఆవిడ వల్ల వచ్చింది. అప్పటిదాకా దేవుడు ఆదాము చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ప్రతి చల్లపూట. దేవుడు రావటం మానేశాడు, దేవుడు ప్రత్యక్షం అవటం మానేశాడు.
దేవుడు సంభాషించడం మానేశాడు. ఈ కష్టం కూడా వాళ్ళ ఆవిడ వల్లే వచ్చింది ఆయనకి. శుభ్రంగా ఏదేం తోటలో చెట్టు కింద పండుకొని హ్యాపీగా పండ్లు తినే ఆయన ఏకంగా బయటికి వెళ్ళి ముళ్ళు దిగే నేలలో నాగలి పట్టుకొని దున్నాల్సి వచ్చింది. ఈ కష్టము వాళ్ళ ఆవిడ వల్లే వచ్చింది. ఇన్ని కష్టాలు వాళ్ళ ఆవిడ తనకు పెట్టినా ఏనాడు తను ఒక్క దెబ్బ కొట్టలేదు, ఏనాడు తను విడాకులు ఇవ్వలేదు, ఏనాడు తను టార్చర్ పెట్టలేదు. ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లల్ని కంటూనే ఉన్నాడు, చనిపోయేంతవరకు వాళ్ళ ఆవిడని ఎప్పుడు విడిచిపెట్టలే. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి ఆదాంకి? ఎన్ని తప్పులు చేసినా క్షమించాడే వాళ్ళ ఆవిడ్ని, తనకు ఎన్ని నష్టం తెచ్చిపెట్టినా క్షమించాడే వాళ్ళ ఆవిడ్ని. ఈ క్షమించే ఈ ప్రేమ ఎక్కడి నుంచి అబ్బింది ఆయనకి? ఎక్కడి నుంచి అబ్బింది? దేవుడి నుండి వచ్చింది. ఇవన్నీ దేవుడి నుంచి వచ్చినాయి ఆయనకి. ఈ పోలికలు మనిషి కోల్పోయాడు. అందుకని చాలా విచిత్రకరమైన మాట ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి తీయండి. ఆదికాండము 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండము 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమందు, జాగ్రత్తగా అండి, దేవుడు ఎప్పుడైతే ఆదామును సృజించాడో అలా ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాడు. ఎలా చేశాడట? వీఆర్ ఆల్ గాడ్స్ ఇమేజ్. మనందరం దేవుని పోలికలం. ఆదామును దేవుని పోలికగా చేశాడట. కింద చదవండి 2వ వచనం. మగవారిగాను ఆడవారిని గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి గని. ఎవరి పోలికట? విచిత్రమైన మాట కదా. మళ్ళా చదువుతారు 3. ఆదాము 130 ఏండ్లు బ్రతికి దేవుని పోలికగా కాదు. సౌండ్ వస్తుంది, జాగ్రత్త కాస్త. దేవుని పోలికగా కాదట, తన పోలికగా తన స్వరూపంలో కుమారుడిగా అన్నాడట. ఇదేంటి అంటే దేవుని పోలిక లేదా మనుషులకి తర్వాత అంటే ఉంది. కాబట్టి అది ఏ రకమైన పోలిక పోయింది, ఏ రకమైన పోలిక ఉందంటే ఆయన మనకిచ్చిన జ్ఞానం అనే పోలిక, ఆయన మనకిచ్చిన మాట్లాడే శక్తి అనే పోలిక, నైతిక మానసిక పరిపక్వత అనే పోలికలు ఉన్నాయి. కానీ తర్వాత కాలంలో ప్రేమ అనే పోలిక, పరిశుద్ధత అనే పోలిక, నీతి న్యాయం అనే పోలికగా మానవ జాతిలోని ఏమైపోయినాయి? కనుమరుగైపోయి అంతరించిపోయింది. యేసు ప్రభువు వారు కనుక రాకపోయి ఉంటేనండి ప్రపంచానికి ప్రేమ అని మనం అనుకుంటున్నామే, అసలు ఆ పదం ఎప్పుడూ అంతరించిపోయేది. కొన్ని పదాలు అంతరించిపోయినాయి, పేర్లు తెలుసు కానీ దానికి అర్థాలు తెలియవు. మళ్ళీ అప్పుడప్పుడు కొంతమంది సీరియస్గా అంటుంటారు, రే ఏదేమైనా సరే నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడతారా అంటాడు. ఏం పెడతాడట? ప్రాణాన్ని. ఫలం కాదు, పణంగా. పణం ఏంటి? మీరు డిక్షనరీలో చూడండి, ఆడ కనపడదు మీకు తెలుగు డిక్షనరీలో. పణం అంటే ఏంటి అసలు? పణ అంటే ఇప్పుడు అది కాదండి. అది యేసుప్రభువు వారు పుట్టిన కొత్తలో మన భారతదేశంలో గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలించేవాడు మన భారతావనిని, శాతవాహన రాజ్యాన్ని. ముఖ్యంగా దక్షిణ భారతదేశం, ఈ తెలంగాణ అంతా ఆయన అండర్లోనే ఉండేది. శాతవాహన రాజులు, ఆంధ్ర రాజులు వాళ్ళందరూ. ఆయన కాలంలో ఆయన కొత్తగా ₹1 రిలీజ్ చేశాడు మన భాషలో. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 2000 రూపాయల నోటు ఎవరు రిలీజ్ చేశారు చెప్పండి మన భారతదేశంలో? గట్టిగా నరేంద్ర మోడీ ఏ నోటు రిలీజ్ చేశాడు? 2000 రూపాయల నోటు రిలీజ్ చేశాడు కదా ఆయన. అలాగే భారతదేశంలో గౌతమీపుత్ర శాతకర్ణి ఆ కాలాల్లో పణ అనే ఒక రూపాయి లాంటి ఒక నాణ్యాన్ని రిలీజ్ చేశారు. దాన్ని పణ అంటారు. దాన్ని పణ అంటే ప్రాణాన్ని పణంగా పెట్టైనా. పణంగా అంటే నన్ను నేను అమ్మేసుకొని డబ్బుగా మారైనా సరే నిన్ను కాపాడతానని అర్థం. నన్ను నేను అమ్మేసుకొని, మన భాషలో చెప్పాలంటే తల తాకట్టు పెట్టైనా అంటారు కదా, అలాంటి భాష అది. అంటే పదం అయితే మనకి ఇప్పటికీ తెలుసు కానీ దాని అర్థం తెలియదు. యేసు రాకపోతే ఇదే గతి, ఇదే స్థితి ప్రేమ అనే పదానికి కూడా పట్టేది. ప్రేమ అనే అందరి దగ్గర ప్రేమ మాటినేవాళ్ళం. అది అట్టుండిద్దంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు పణంగా అంటే ఏంటంటే అందరు బిక్కముఖం వేసుకొని చూశారు కదా. యేసుప్రభు రాకపోతే ప్రేమ అంటే ఏంటంటే అప్పుడు కూడా బిక్కముఖం వేసుకొని చూసేవాళ్ళు. ఎందుకంటే తెలియదు. ఆయన రాబట్టే ప్రేమ అనే 2 అక్షరాలకు జీవం పడింది. ఆ మొక్క ఎప్పుడో చచ్చిపోవాల్సిన మొక్క, ఆ మొక్క ఎప్పుడో ఎండిపోవాల్సిన మొక్క, ఆ ప్రేమ అనే మొక్క చచ్చి కుళ్ళి చివరి దశలో కొట్టుబెట్టాడుతుంటే తన రక్తాన్ని నీటిగా పోసి పెద్ద వృక్షంగా మార్చాడు ఆయన ఈ ప్రపంచంలో. ఆయనే మన ప్రభు అయినా యేసు. ఆయన ఎవరో సమాజానికి అర్థం కాలేదండి.
యేసుప్రభు అంటే ఈ మధ్య చాలా మంది జోకర్లా చూస్తున్నారు. యేసుప్రభు అంటే తనను తాను కాపాడుకోలేని ఒక బలహీనుడిగా చూస్తున్నారు. యేసుప్రభు అనగానే సిలువ మోయలేక మధ్యలో పడిపోయిన ఒక అంగటివాడిగా చూస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తు అంటే ప్రతోడి కామెడీ అయిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు అంటే ప్రతి వెధవకి, ప్రతి పనికిమాలినోడికి ఈరోజు యేసుప్రభు అంటే ఎలాగైపోయింది? 2 చెక్కలు 3 మేకులు అంటాడు పనికిమాలినోడు. వాడు ఒక్క చెక్కను బీక్కోలేడాడు. వాడు మాత్రం 2 చెక్కలు 3 మేకులు వాడు వెక్కిరిస్తుంటాడు. ఇంకొకడేమో నా దేవా నా దేవా అని ఏడిసి ఏడిసి చచ్చిపోయాడు. ఆయన ఏం దేవుడురా బాబు, ఆయన మీరెందుకు కొలుతున్నారా బాబు అంటాడు ఇంకొకడు. యేసుప్రభు అంటే అర్థం కాలనేటి సమాజంలో. యేసు అనే ఆ పదంలో దాగి ఉన్న మహోత్తమైన శక్తి ప్రపంచానికి అర్థం కాల. అసలు యేసు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి పదప్రయోగాన్ని చేశాడు. ఆయన కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ చాలా మంచి మాట అన్నాడు. ఆయన రెండవ కొరింథీయులకి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 21. ఎందుకనగా మనం ఆయన యందు ఏమగునట్టట? దేవుని నీతి అగునట్టు. మనము దేవుని నీతి అగునట్టు. పాపం అంటే ఏంటో తెలియని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏం చేశాడటండి? యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా? ఎంత దానుడో తెలుసా? ఆయన పాపం అంటే ఏంటో తెలియని ఆయనను పాపంగా మార్చేశాడట, పాపముగా చేసేసాడట. ఎవరి కోసమట? అది కూడా మన కోసమట. యేసుప్రభు అంటే ఒక అడ్డుబండ అండి మనకి. ఏ అడ్డుబండో తెలుసా? దేవుడు కురిపించి ఆ ఉగ్రత నుంచి మనుషుల్ని కాపాడే ఒక గిరిపర్వతుడు ఆయన, ఒక అడ్డుబండ ఆయన. బాగా జోరున వర్షం కురుస్తుంటే మీ అందరి ఇళ్లలో నుంచి ఒకటి పైకి తీస్తారు, అది గొడుగు. ఏంటది? గొడుగు. ఆ గొడుగే లేకపోతే, ఆ గొడుగే నువ్వు ధరించకపోతే ఆ వర్షం దెబ్బకు నువ్వేమైపోదువు చెప్పు? జలుబు వచ్చేది, తర్వాత వెంటనే జ్వరం వచ్చేది, ఎన్ని ఇబ్బందులు పడిపోతావు. ఆ వర్షం నిన్ను ఆపుతున్న రక్షణ కవచం ఏంటి? గొడుగు. దేవుడి ఉగ్రత అనేది కూడా అలాంటిదే. దేవుని ఉగ్రత బడబాగ్నిలా ఈ లోకానికి కురుస్తున్న వేళ అడ్డుబండగా ఒక రాయిగా నిలబడి మనందరినీ ఆ ఉగ్రత నుంచి రక్షించి క్షమించి ఆ ఉగ్రతనే ఆపేశాడు ఆయన. ఎవరి ఉగ్రతను? దైవోగ్రతను. మీకు అందరికి అర్థం కావాలంటేనండి, యేసు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో, యేసు ఎందుకు ఈ లోకంలో చనిపోవాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు అంత కష్టమైన చావుని, ఏమండి అంతకంటే కష్టమైన చావు మీకు ఎక్కడ కనపడదండి. మీరు ఏ చరిత్ర డాక్యుమెంట్ అయినా తిరగేయండి, అయ్యా ఈ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన శిక్షలు ఏవి అనంటే టాప్ 2లో వచ్చిందండి, సిలువ శిక్ష. ఎందుకు అంత కష్టమైన శిక్షను ఆయన ఎంచుకున్నాడనంటే దాని వెనుక చాలా గాథ దాగి ఉంది. అది మీకు అర్థం కావాలంటే దేవుని యొక్క త్రిగుణతత్వం గురించి మీకు అర్థం కావాలి. ఏం తెలియాలి? దేవుని యొక్క త్రిగుణతత్వం ఏంటండి? త్రిగుణతత్వం అంటే ఆయన 3 తత్వాలను ధరించాడండి దేవుడు. మీరు చాలా బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, ఆలకించండి, జాగ్రత్తగా వినండి. తొందరగానే ముగిద్దాం, ఎక్కువగా చలి పడుతుంది, మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెడతానికి నా మనసు ఇష్టపడటం లేదు. దేవుడు ముఖ్యంగా 3 గుణాలను ధరించాడు ఆయన. గుణం అంటే ఏంటండి మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుణం ఉంటుంది కదండి. మనకు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్ అంటారు దీన్ని, ఇంగ్లీష్లో మైండ్ సెట్, క్యారెక్టర్ అంటారు, క్యారెక్టర్సిటీ అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు. నాకు గుణం ఉంది, మీకు గుణం ఉంది. నాకు గుణం ఉంటుంది, నాకు ఒక పని నచ్చకపోతే నేను చేయలేను, నాకు అది ఉంది గుణం. అది మీకు కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు కొన్ని వీడియోలు సరిగ్గా రాకపోతే ఎంత కష్టమైనా వదిలేస్తా తప్ప యూట్యూబ్లో పెట్టను, నాకు నచ్చదు, నాకు అది గుణం అంతే. నాకు కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్న లైవ్ ఇవ్వండి, ఓ తెగ కామెంట్లు పెట్టేస్తుంటారు వాట్సాప్. నేను ఇవ్వను, అది నా గుణం అంతే, నేనేం చేయలేను, నాకు అంతే. నాకు ఇష్టం ఉండదు, నాకు రోజు జనాలు కనపడాలంటే అసలు నచ్చదు. నేనేంటంటే నెలకోసారి వచ్చామో మంచి సబ్జెక్ట్ ఇచ్చామో వెళ్ళిపోయామో మళ్ళీ కనపడకూడదు, అది నా తత్వం. ఇక దాన్ని ఎవరు మార్చలేరు, నేను మార్చుకోలేను. కొన్ని తత్వాలు ఉంటాయి మనుషుల్లో, కొన్ని గుణాలు ఉంటాయి, వాటిని ఎవడు చేంజ్ చేయలేడు. అది ఆ వ్యక్తి చచ్చిపోయేంత వరకు ఉంటాయి ఆ గుణాలు. మీలో కూడా కొన్ని గుణాలు ఉంటాయి.
నాలో కొన్ని గుణాలు ఉంటాయి. అలాగనే అలాగనే దేవుడికి ఒక మైండ్ సెట్ ఉందండి. దేవుడికి ఒక గుణం ఉందండి. దేవుడికి ఒక తత్వం ఉందండి. అది ఎప్పటికీ పోదండి. ఎందుకు పోదంటేనండి, ఆయనకి మరణం లేదు కదండి. ఎవరాయన? ఉన్నవాడు అనువాడు. ఆయన ఉన్నవాడు, ఉండేవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండువాడు. ఆ గుణాలు ఆయనలోనే ఉంటాయి, ఆయనతోనే ఉంటాయి. ఎప్పటికీ పోవు, ఎన్నటికీ పోవు. ఎవరు వాటిని చెరపలేరు, వాటి నుంచి ఆయన ఎవరు దూరం చెయ్యలేరు. 3 గుణాలు ధరించాడు ఆయన. 3 గుణాలు ధరించాడు ఆయన. బైబిల్లో విస్తృతంగా 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 గుణాల గురించి చర్చించారు మహాప్రవక్తలు, అపోస్తలులు, భక్తులు మొదలుకొని ఎందరో. మీరు బైబిల్లో ఎక్కువగా మీకు గుణం కనపడుతుంది. 700 సార్లు బైబిల్లో రాయబడింది ఆయన గురించి ఆ మాట. 700 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయనలో ఉన్న ఒక గుణం గురించి ప్రవక్తలు మొదలుకొని అపోస్తలుల వరకు కొన్ని 100 సార్లు లిఖించారు ఆ గుణాన్ని. అది 700 సార్లు మన కాగితాల్లో భద్రపరచబడి ఉంది. ఆ గుణమే ప్రేమ. ఏంటది? లవ్. లవ్. డూ యు నో హౌ మెనీ టైమ్స్ లవ్ అకర్డ్ ఇన్ బైబిల్? బైబిల్లో మీకు ఎన్నిసార్లు అక్కడ అంటే ఎన్నిసార్లు కనపడుతుందో తెలుసా మీకు లవ్ అనేది? 700 సార్లు అండి. 700 సార్లు అండి. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న అతి పెద్ద గుణం, అతి పెద్ద క్యారెక్టర్ ఏంటంటే లవ్. లవ్ లవ్ ప్రేమ 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 ప్రేమాస్వరూపి ఆయన. యోహాను అపోస్తలుడైన యోహాను పత్రికను రాస్తాడు, తెలుసు కదా ఆయన గురించి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన ప్రారంభ పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయం 4వ అధ్యాయము 8-9 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక. మీకు ఇది అర్థం కావాలి. మీకు ఇది అర్థమైతేనే యేసు ఎందుకు వచ్చాడో మీకు అర్థమైద్ది. అర్థమవుతుందా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 చదవండమ్మా. దేవుడు ఏ స్వరూపట? ప్రేమాస్వరూపి. నాయనా, గాడ్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన స్వరూపంలో ప్రేమ ఉంది. ఆయన స్వరూపమే ప్రేమ అయి ఉన్నది. ఆయన ప్రేమ పిచ్చోడు. ఆయనకి విపరీతమైన ప్రేమ. ప్రేమ ఎంత ప్రేమ అంటే ఏదైనా చేసే ప్రేమ, ఎంతైనా చేసే ప్రేమ, అంగుళం అంత మనిషి కోసం అనంత విశ్వాన్ని కలిగించే ప్రేమ. చాలా ప్రేమ, చాలా ప్రేమ, ఎంతైనా సహించే ప్రేమ, ఎన్ని తప్పులు చేసినా క్షమించి వదిలేసే ప్రేమ. ఇంతటి ప్రేమ మీకు ఇంకెక్కడా కనపడదండి. భార్య ఎవరితోనో కలుపుగోలుగా మాట్లాడుతుందని తెలిస్తే ఆ భర్త ఉగ్రుడైపోతాడు. భార్య ఎవరితోనో క్లోజ్గా మూవ్ అవుతుందని తెలిస్తే కత్తి పట్టేసుకుంటుందా, చెయ్యి చంపేస్తాడు, నరికేస్తాడు. నువ్వు కాళ్ళు పట్టుకున్నా వదలడో. కానీ మన దేవుడు ఆడని లేదు, మగని లేదు, అందరం నికృష్ట వికృత పాపాలు చేసుకుంటా పోయినా ఆ 2 దివ్య కళ్ళు మనల్ని క్షమిస్తూనే ఉన్నాయి నేటికి. అది ఆయన ప్రేమ. ఇంకో మాట అంటాడు ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా మహాప్రవక్త అదే చెప్పే కదా, 700 మార్లు ఆయన ప్రేమ గురించి చర్చించింది బైబిల్ గ్రంథం. 700 మార్లు ఆయన ప్రేమాస్వరూపి అని ఎన్నో లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి మనకి అనంత గ్రంథ విశ్వనాథంలో. దానిలో ఒకటి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా చెప్తున్నాడు, చాలా కాలము క్రిందట, చాలా కాలం అంట. అంటే ఇప్పుడు ఆయనకి ఒక 60 ఏళ్ళు వచ్చేసి ఉంటే అప్పటికి ఇర్మియా గారికి ఆ చాప్టర్ రాయబడుతున్న సమయానికి. ఆయన చిన్నోడిగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఇర్మియాకి ప్రత్యక్షమై ఏం చెప్పాడట ఇర్మియాకి? రే ఇర్మియా, నాయనా ప్రజలకు చెప్పు. కొద్ది సౌండ్ డిస్టర్బ్ వస్తుందండి. ఇర్మియా, ప్రజలకు చెప్పు, నేను కోపిష్టోని అనుకుంటున్నారు వీళ్ళు. నన్ను ప్రతి చిన్నదానికి వీళ్ళకి అప్పచెప్పేస్తాడు మా దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు. భయంకరుడు మా దేవుడు, మేమంటే అసలు గిట్ట దీనికి, ఏ తప్పు చేసినా మమ్మల్ని దండించేస్తాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఈ మాట చెప్పాలి. ఏంటా మాట? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించానురా. బా, ఏ ప్రేమతోనట?
తాత్కాలికమైన ప్రేమ కాదండి. తాత్కాలికమైన ప్రేమలు ఉంటాయి అన్నీ. అందుకనే ప్రేమ అని కూడా అనకుండా శాశ్వతమైన ప్రేమ అంటున్నాడు ఆయన. ఎందుకంటే మన ప్రేమలు తాత్కాలికమైన ప్రేమలు కదా. భార్య అందంగా ఉన్నంత వరకే భర్తకు ప్రేమ ఉండిద్ది ఆవిడ మీద, అవునా కదా? నిజంగా చెప్పండి భార్యలారా, మీ భర్తలు పెళ్ళైన కొత్తలో మిమ్మల్ని ప్రేమించినంతగా ఇప్పుడు ప్రేమిస్తున్నారా? మీకు మీరే ఒకసారి నెవరేసుకోండి. పెళ్ళైన కొత్తలో అడిగినవన్నీ తెచ్చేవాడు కదా, కాళ్ళు కింద పెట్టనిచ్చేవాడు కాదు కదా, ఏమనేవాడు కాదు కదా. అడిగిందల్లా ఇప్పించేవాడు, నీకేం కావాలని అడిగేవాడు, నువ్వు అడిగింది కాదనకుండా ఇచ్చేవాడు, రాత్రి చక్కని పూలు తీసుకొచ్చేవాడు నీకోసం, నువ్వు ఏదంటే అది చాలా ప్రేమగా చూసుకున్నాడు, అన్నం కలిపి నోట్లో కూడా పెట్టేవాడు. కానీ ఇప్పుడు బోరు కొట్టేశావు. ఎందుకో తెలుసా? నీ కూతురునో కొడుకునో అతనికి ఇచ్చిన తర్వాత నీలో అందం అతను కనపడట్లా అప్పట్లాగా. నువ్వు ప్రేమించబడిన కొత్తలో చాలా అందంగా ఉండేదానివి, అందుకని నిన్ను అంత ప్రేమించాడు అతను. తర్వాత నీలో అందం పోయింది అనుకుంటా బహుశా, అప్పుడంత రంగు లేవేమో బహుశా, అప్పుడున్నంత స్లిమ్గా లేవేమో బహుశా, అప్పుడున్నంత చక్కని ఛాందస్సుతో లేవేమో బహుశా. అతనికి నీ మీద ప్రేమ పోయింది, ఇప్పుడు కొంత తగ్గింది. ఇవి తాత్కాలిక ప్రేమలు. ఇది భార్యల విషయంలోనే కాదు, భర్తల విషయంలోనూ కాదు, ఇద్దరికి వర్తించింది. పెళ్ళైన కొత్తలో భర్తను కూడా అంతే, భార్య చాలా ప్రేమిస్తుంది, ఒక మాట అనేది కాదు. కానీ ఇప్పుడు చులకనైపోతాడు భర్త. ఏదైనా అంతే, ఒకటే ఫామ్లా. ప్రేమ ఏమైపోయింది? తాత్కాలికమైన ప్రేమలండి ఇవన్నీ. మనం కూడా చూడండి, నిజంగా చెప్పండి, పిల్లలు పుట్టిన కొత్తలో వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారండి మీరు. పుట్టిన కొత్తలో అసలు మామూలు ముద్దులా నోట్లో నోరు పెట్టారు. నోట్లో నోరు పెట్టి తెగ ముద్దులు, ఏదేదో మాట్లాడుకుంటావు పిచ్చిదానిలా వాడితో. ఆడి ముక్కుని క్లీన్ చేస్తావు, ఆడి మూతిని క్లీన్ చేస్తావు, వాడి బాత్రూమ్ని ఎత్తుతావు, ఎంత ప్రేమిస్తావు. ఆడికి 2 ఏళ్ళు రాని ముడ్డి పగిలిపోద్ది, ఆడికి కొట్టవాడిని. చిన్నప్పుడు చిన్న చీమ కుడితే అబ్బబ్బబ్బు అనిపోతాయి, ఇప్పుడు పడిపోతున్నా పెద్ద ఏమనట్లా, ఏం కాదులేరా తగ్గిపోతలేరా అంటున్నావు. తగ్గిపోయింది, ఎందుకంటే అప్పుడు బుజ్జిగా ఉండేవాడు కదా, ఆడి ఇప్పుడు గాడిదలాగా అవుతున్నాడు కదా కొద్దిగా, అందుకని ప్రేమ పోయింది. తాత్కాలికమైన ప్రేమలు మనవి. కానీ మన దేవుని ప్రేమ ఎలాంటిదట? అదే అన్నాడు, నేను మిమ్ముని, చదవండి, నేను మిమ్ముని శాశ్వతమైన ప్రేమతో. అబ్బాబ్బాబ్బా, వండర్ఫుల్ వేర్స్ అండి అది. ఇంకో మంచి మాట అంటాడు యెషయా, ఏమంటాడంటే, మీకు తెలుసు, మీరు బాగా చదువుకున్నారు ఆ వచనాన్ని, ముదిమి వచ్చు వరకు అట. ఎప్పటిదాకట? ముదిమి వచ్చు వరకు. బా, ఏమంటే నిజం చెప్పడం, ముసలోళ్ళు అయిన తర్వాత ఎవడైనా ఎత్తుకుంటాడండి మనల్ని. 4 ఏళ్ళు వస్తేనే సరుతుంది, నడవలేవా అని దమ్మ. చిన్నప్పుడే తెగెత్తుకుంటుంది పాపం. అప్పుడప్పుడు ఊర్లు వెళ్ళేటప్పుడు కానీ, అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, కాస్త పెరిగి పెద్దలు ఎరగండి, ఎత్తుకోరు, నడిపించేస్తారు. నువ్వు కూడా నడు, ఏం కాదు నడు, అలవాటు అయిద్దిలే అంటారు. కొంతమంది పిల్లలు అలిగి మారం చేసేస్తాడు, రమ్మ నన్ను ఎత్తుకుంటావు ఎత్తుకోవని. ఎత్తుకోదమ్మా, మనం బరువు అయిపోతాం. ప్రేమ తగ్గిపోతే ముద్దులు కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా, అంతేనా కదండి? ప్రేమ తగ్గిపోతే ఏం తగ్గిపోతాయి? ముద్దులు తగ్గిపోతాయి. చిన్నప్పుడు తెగ ముద్దులు పెట్టేసుకున్నావు, ఇప్పుడు ఎంత ముద్దులు పెట్టేసుకుంటావు నీ బిడ్డను? పెట్టుకోవట్లా, ఎందుకు? పెరిగి పెద్దోడైపోతున్నాడు. కానీ దేవుడట, మనల్నట దేవుడు ఏ వయసు వచ్చినా కానీ ఎత్తుకుంటాడట. పండు ముసలోడి అయిపోయినా నువ్వు పండు ముసలోడైపోయి ఇకారంగా తయారయ్యి, పళ్ళన్నీ ఊడిపోయి, చర్మం అంతా చీకిపోయి, తెల్లెంట్రుకలు వచ్చేసి అందరూ నిన్ను బయటికి నెట్టేస్తారే ఆ దశ, అప్పుడు కూడానట ఆయన నిన్ను ఎత్తుకొని భుజాన్ని వేసుకుంటాడటండి. ఆయన అంత ప్రేమటండి ఆయనకి. అదే బైబిల్ చెప్తుంది, ఆయనకి ఏముంది? ప్రేమ. ఇది మొదటి గుణం ఆయన ధరించిన వాటిలో. ఆయన ధరించిన రెండవ గుణం ఒకటి ఉంది. ఆయన ధరించిన రెండవ గుణం అదే పరిశుద్ధత. ఏంటది? మొత్తం బైబిల్ గ్రంథంలో దీని గురించి, ఆయన పరిశుద్ధత గురించి 600 సార్లు చర్చించారు భక్తులు. ఎన్నిసార్లు? ప్రేమ గురించి 700 సార్లు చర్చిస్తే, పరిశుద్ధత గురించి 600 సార్లు చర్చించింది బైబిల్. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని తీయగలరా? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో
ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయట. ప్రతి జీవరాశికి, అక్కడున్న ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నవి. అవి చుట్టూను రెక్కల రోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి అంటున్నాయట భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడనగు ప్రభువుకు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉందట. మీరు ఇదే మాట యెషయాలో కూడా చదువుతారు కదా, 6వ అధ్యాయంలో. పరిశుద్ధుడు 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 యావే కదోష్ యావే కదోష్ యావే కదోష్ అని ఆయన పరిశుద్ధతని పొగుడుతూ స్తుతిస్తూ ఆయన్ని ఎంతగానో అభివర్ణిస్తూ ఆయన తత్వాన్ని కొనియాడుతూ రేయింబగల్లట. అది కూడా మళ్ళా ఎంతసేపట? రేయింబగళ్ళు. ఇక మనకు పని లేదాటికే. దేవుడేమి బలవంతంగా నువ్వు నాకు చెప్పు అని అనట్లేదండి. అంటే ఆయన పరిశుద్ధతను చూసి అవే నోరు తెరిచేస్తున్నాయి. ఆయన ఏం బలవంతంగా డప్పుగాలం పెట్టుకోలేదు పక్కన, నువ్వు నాకు మోత మోగి తాళం కొట్టు నేను హ్యాపీ పడతానని. అట్ట కాదు, ఆ రకమైన బలవంత పరిశుద్ధత కాదు అక్కడ ఉంది. ఆయనను చూసిన దూతల నోట్లో మాట ఆగట్లేదు. ఆయన చూసిన వెంటనే ఆ పదం వచ్చేస్తుంది వాళ్ళకి బయటికి. ఆయన కంటికి కనిపించిన వెంటనే వాళ్ళ గొంతులు విప్పబడుతున్నాయి, గుండె అవిసిపోతున్నాయి, దిక్కులు పెక్కటెళ్ళిపోతున్నాయి. చూడంగానే నోట్లో నుంచి మాట వచ్చేస్తుంది. ఏమనో తెలుసా? పరిశుద్ధుడు 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 అని వేల గాన ప్రతిగానములు చేయుచు ఉంటేనట గడప కమ్ములు అదిరిపోతున్నాయట అక్కడ. అంటే ఆయనకున్న రెండో గుణం ఏంటి? పరిశుద్ధత. అదే మాట అంటాడు. ఇంకొక వచన భాగాన్ని కూడా మనం చూద్దాం. ఇదే ప్రకటన 15:4. ఇదే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. ఇదే ప్రకటన గ్రంథం 15. మీకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో మీకు అర్థమైంది. ఈ 3 మీకు అర్థమైతే నీ యేసెవరో నీకు అర్థమైపోద్ది. ఈ 3 నీకు అర్థమైతే ఆయన మానవధారిగా ఎందుకు రావాల్సి వచ్చిందో నీకు అర్థమైద్ది. చదవండి 15వ అధ్యాయం 4వ వచనం. వారు అంటున్నారట, దూత సమూహాలు అంటున్నాయట, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయాలు సత్యములై ఉన్నవి. చూడండి ఎన్ని మాటలనేస్తున్నాయి చూడండి. సత్యమునై ఉన్నవి ప్రభువా. నీవు మాత్రము పవిత్రుడవు, నీవు మాత్రమే పవిత్రుడవు. నీవు పవిత్రుడు అనట్లేదండి, నీవు మాత్రము. యువర్ హోలీ అలోన్, నీ ఒక్కడివే పవిత్రుడవు. నీవు తప్ప ఇంకొక పవిత్రుడు లేడు, రాడు. యఖాత్ ఖదోష్, నువ్వు నిన్ను మించినోడు ఎవరు లేరు, నువ్వు పవిత్రుడవు అని చెప్తుందండి. అలా చదవండి అన్నమాట. ఎన్ని మాటలంటున్నారండి. దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు సత్యములవి ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పరిశుద్ధుడవు. యు ఆర్ ఓన్లీ హోలీ. ఇక హోలీ అనేది లేదు ఈ ప్రపంచంలో. పరిశుద్ధత బగబగమండే పరిశుద్ధుడువు నువ్వు. ఎన్ని మాటలు తెలుసా మీకు? ఇలా 600 సార్లు కంఠాపదంగా చెప్తారు ఇలాంటి మాటలు ప్రవక్తలు. మీరు వినాలే కానీ అలసిపోతారు. నీ చూపించే రెఫరెన్స్లకు మీరు. ఇంకో మాట చూద్దాం. ఇంకొక మాట కూడా చూద్దాం మనం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11కు రండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు మీకు చూపించే జస్ట్ 0.1% ఆఫ్ రిఫరెన్సెస్ ఇన్ దోస్ క్యారెక్టరిసిటీ ఆఫ్ ద గాడ్. దేవుని తత్వంలో మీకు చూపించే చాలా తక్కువ వచనాలు చూపిస్తున్నాడు మీకు అర్థం కావటం కోసం. 15:4 యెహోవా గెలుపులలోని వంటివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవయ్యా. అయ్యా దేవా, నీవు పరిశుద్ధుడను బట్టి, నీవు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఇప్పుడు మీకు ఎన్ని చూపించాం? 3 చూపించాను కదా. ఇలాంటివి చూపించుకుంటూ ఉంటే మీరు తిప్పుతూ ఉంటే 600 ఉంటాయి. ఇట్లాంటి లేఖన భాగాలు 600 ఉంటాయి మీకు బైబిల్లో. 600 ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి 2 గుణాలు అర్థమైనవి. ఒకటేంటి? ప్రేమ, లవ్.
రెండోది ఏంటి? హోలీ, పరిశుద్ధత. ఇంకొక గుణం ఆయనకు ఉందండి. అంటే ఇంకా మిగతాయి లేవా అంటే ఉన్నాయి. ప్రధాన గుణాలు అంటారు వీటిని, ప్రధాన గుణాలు. అంటే వీటిని టచ్ చేస్తే ఆయన ఒప్పుకోడు, వీటిని టచ్ చేస్తే ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు నేనున్నానండి, మీరు ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి, మా ఇంట్లో సోఫాలో కూర్చున్నా నేనేమన్నా, నా మంచం మీద కూర్చుంటారు నా తమ్ముళ్ళు చాలామంది, ఏమన్నా. కొంతమంది నాకు బాగా సన్నిహితులు ఉంటారు, కొంతమంది వాళ్ళు వచ్చి నా పక్కనే అలా వాడుకుంటారు కూడా చాక, ఏమన్నా. కానీ నా పుస్తకాలు టచ్ చేస్తే కోపం వచ్చేస్తుంది నాకు. నా లైబ్రరీకి వెళ్ళి ఎవడైనా పుస్తకాలు టచ్ చేస్తే మొహం మీద చెప్పేస్తాడు, జోలికి కూడా వెళ్ళొద్దురా నువ్వు అని చెప్తాడు. అంటే కొన్ని టచ్ చేసినా ఏమన్నాం, కొన్ని టచ్ చేస్తే మాత్రం చాలా కోపం వచ్చేసి సహించలేను. ఒకటి నా పుస్తకాలు, నా పిల్లం కూడా కొట్టేస్తాను నేను. పాపం ఒకసారి చాలాసార్లు దెబ్బలు తింది నా బిడ్డ నా చేతిలో, చాలాసార్లు. పాపం చిన్నపిల్లలు కదా, నేను తెలియదు, వెళ్ళిపోయి కరెక్ట్ పుస్తకం నాకు ఏదైతే బంగారంలో చూసుకుంటారో ఆ పుస్తకాన్ని వెళ్ళి పట్టుకునేది కరెక్ట్గా. కోపం వచ్చేసి ఈ విమానం మొదలు మోగిచ్చేస్తా. చిన్న పెద్ద అని చూడండి, నాకు అంత కోపం. పుస్తకాలు టచ్ చేస్తే కోపం నాకు. ఎందుకంటే నా అవసరాలు మానుకొని కొన్నాను వాటిని. ఒక్కొక్కటి 25,000, 20,000, 30,000 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క పుస్తకం నాది. నా అవసరాలు మానుకొని, నా కడుపును మార్చుకొని, ఇప్పుడు నాకు కానుకల్లో ఇచ్చే డబ్బుల్లో కూడా సగానికి సగం అసలు నేను తిన్నాం. అన్ని పోగు చేసి ఏదో ఒకటి కొనాలి, ఏదో జ్ఞానం సంపాదించాలి. నీ వాడేది ఏముండదు పెద్ద, నేను బాగుపడింది ఏమీ లేదు పెద్ద, డబ్బులు తీసుకొని అరకొరగానే సాగిద్ది నా జీవితం. ఏదో పెద్ద ధనవంతుని అనుకోమాకండి పొరపాటు. అంటే కొన్ని టచ్ చేస్తే ఒప్పుకోలేదండి మనసు. దేవుడు కూడా ఈ మూడింటిని టచ్ చేస్తే అస్సలు ఒప్పుకోడు ఆయన, అస్సలు ఒప్పుకోడు ఆయన. ఇంకో గుణం ఉంది ఆయనకి, అదే కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు కోట్ చేస్తాడు. ఆ గుణం ఏంటో కీర్తనల గ్రంథం 89వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 4వ వచనం. తరతరములకు, నాయనా నాయనా నాయనా, ఒక యుగానికి కాదయ్యా, కాదయ్యా, ఒక జనరేషన్ కాదయ్యా, తరములకు, జనరేషన్స్ ఆఫ్ జనరేషన్, తరతరములకు నీ త్రోన్ ఉంది చూసావా మై డియర్ లార్డ్, నీ సింహాసనం ఉందే తండ్రి, తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడకు దావీదుతో ప్రమాణము చేసి ఉన్నావు. యెహోవా, ఆకాశ వైశల్యము నీ ఆశ్చర్య కార్యాలు స్తుతించుచున్నాయ్యా. అసలు నీ సింహాసనం మామూలుది కాదయ్యా. రాసుకుంటూ 33వ అధ్యాయంలో కూడా మంచి మాట అంటాడు ఆయన. 33కు కూడా రండి ఒకసారి. ఇదే కీర్తన తన నీతి సింహాసనం గురించి మాట్లాడుతూ కీర్తనాకారుడు ఎక్కువ ఆయన నీతి న్యాయాలను ప్రస్తావిస్తాడండి. ఈ కీర్తనల గ్రంథం ఎక్కువ ఆయన పరిశుద్ధత కంటే, ఆయన ప్రేమ కంటే ఆయన నీతి న్యాయాలను ప్రస్తావిస్తూ ఉంటుంది. చదవండి 33వ కీర్తన 5. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. అది ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడట? నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడట. ఎవరు? దేవుడు. అంటే ఆయనకి ఇప్పుడు మనకు 3 గుణాలు వచ్చినాయండి. ఒకటి, మీ కళ్ళ ముందు కొన్ని చేయమని చెప్పాను, కొన్ని మరి జరిగినాయి. అర్థమైతే మీకు అర్థమైద్ది. ఏంటిది? లవ్ కనపడుతుంది అక్కడ వద్దులేరా, నన్ను చూపించేసి ల్యాప్టాప్ వద్దులే. పిల్లలు సాహసపడి చేశారు మొత్తానికి. కనపడుతుందా? ఇదిగోండి, ఆయనకున్న మొదటి గుణం ఇది. ఏంటా గుణం? ప్రేమ. కనపడుతుందా? నన్ను పెట్టేయాలి. ఇక అక్కడ వద్దులేరా, నన్ను చూపించండి, ఆడ తీసేసేయండి. వాళ్ళ పిల్లలు అంత కష్టపడి చేస్తే మీరు ఆడ చూపిస్తే ఎందుకు? ఏంటంటే ఇది కనపడుతుందా? ఏంటిది? ఇదేంటిది? ఆయనకున్న గుణం ఇది. ఏంటిది? ప్రేమ. రెండోది చేశారు, ఇదేంటిది? పరిశుద్ధత. అగ్ని, ఫైర్, పరిశుద్ధత. ఇది పరిశుద్ధత. ఇది ఎందుకు చూశారు? నీతి న్యాయాలు. అదిగోండి, నీతి న్యాయాలు, త్రాసు. మొత్తం ఎన్ని గుణాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి? 3 గుణాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి. 3 గుణాలు ఉన్నాయి. ఎవరికి? దేవుడికి 3 గుణాలు ఉన్నాయి. త్రిగుణ సంపన్నుడాయన. ఈ 3 గుణాలను కలిగిన దేవుడు ఈ సృష్టిని చేశాడండి. ఎన్ని గుణాలను కలిగిన దేవుడు ఈ సృష్టిని చేశాడు? ఈ 3 గుణాలను కలిగిన దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఈ ప్రపంచ సర్వ సృష్టిని ఆయన కలిగించాడు. అయితే మానవుడు ఏం చేశాడు తెలుసా? మానవుడు వేటిని టచ్ చేయకూడదో
వాటిని టచ్ చేసి పడేశాడు. అది ఎన్నో రోజు తెలుసా? మొదటి తరమే టచ్ చేసింది, అది కూడా. రెండో తరమో, మూడో తరమో, నాలుగో తరమో, ఐదో తరమో, ఇప్పుడు కొన్ని వేల తరాలైన ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు. ఎక్కడో చివరి తరమో మధ్య తరమో కాదు, ఈ మూడింటి టచ్ చేసింది. ఫస్ట్ జనరేషన్ టచ్ చేసి పడేసింది. వేటిని టచ్ చేసింది? ఆయన లవ్వును పరీక్షించారు, ఆయన పరిశుద్ధతను పరీక్షించారు, ఆయన నీతి న్యాయాలను పరిశీలించారు. ఎవరు? మనం. ఇప్పుడు ఆయన ముందు ఇప్పుడు ఒకటి ఉందండి, జాగ్రత్తగా వినండి, చెప్తాను. మనిషి పాపం చేసినప్పుడు ఈ పాపం దేవుడి దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళలేదు. హబక్కూకు గ్రంథకర్త, హబక్కూకు మహాప్రవక్త 1వ అధ్యాయంలో చాలా చాలా డెప్త్ వెర్స్ ఉపయోగిస్తారండి. 1:13. అపోస్తలుడైన పౌలు గారికి చాలా ఇష్టమైన పుస్తకం ఈ పుస్తకం, హబక్కూకు. మీకు దాని విలువ తెలుసో తెలియదు కానీ అపోస్తలుడైన పౌలు గారు రోమాలో, కొరింథీ ఎక్కడ పడితే అక్కడ హబక్కూకు కోట్స్ను ఉపయోగించేస్తుంటాడు. హబక్కూకు చాలా చాలా తీవ్రంగా దేవుని అర్థం చేసుకున్నాడు ఆయన. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13. హబక్కూకు అంటున్నాడు, దేవా నీ కళ్ళున్నాయే, నీ కళ్ళు నాయనా, నీ కళ్ళున్నాయే, నీ కళ్ళు, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేదు, అస్సలు చూడలేదు. నీ కళ్ళు అయ్యా మా కళ్ళు దరిద్రపు కొట్టు కళ్ళయ్యా మా కళ్ళు దేవా. మా కళ్ళు బూతు బొమ్మలను చూస్తాయి దేవా, మా కళ్ళు సీరియళ్ళను చూస్తుంటాయి దేవా, సినిమాలను చూస్తుంటాయి దేవా. ఒక అమ్మాయి బాగుంటే టక్కని తిరిగేసి చూసేస్తుంటాయి దేవా. ఓ పట్టుచీర దగ్గర మెరిసిపోతుంటే వీడు చూసేస్తుంటాయి దేవా. మరి మంచి కళ్ళు కావయ్యా మావి, కానీ నీ కళ్ళు ఉన్నాయే దేవా. మళ్ళా చదండి, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది అయ్యా. అసలు నీ కళ్ళు ఉన్నాయి కదా, దుష్టత్వం చూస్తే అసలు ఒప్పుకోవయ్యా, నీ కళ్ళు అసలు ఒప్పుకోవయ్యా. నువ్వు ఏ మాత్రం కూడా నువ్వు సహించలేవయ్యా దుష్టత్వాన్ని చూస్తే. హబక్కూకు అర్థమైపోయింది ఆ మాట. ఇంకో మాట అంటాడు గ్రంథకర్త, ఇంకో మాట మాట్లాడుతూ, ఎక్కడికి వచ్చాం మనం? యెషయాకి రండి. యెషయా మహాప్రవక్త రాసినటువంటి గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా మహాప్రవక్త రాసిన గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపాలు, దేవుడు చెప్తున్నాడండి, సాక్షాత్తు దేవదేవుడు ఘోషిస్తున్నాడండి, మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసేసినట. మరుగు చేసేసినట. మరుగు అంటే కనపడదు. మీరు ఎప్పుడైనా బాగా వేడి నీళ్ళతో స్నానం చేశారా? అంటే ఈ అనుభవం ఎవరికి ఉంటుందంటే, మంచిగా బాత్రూమ్ చక్కగా కట్టుకొని, ఇక్కడ పల్లెటూర్లు కదండి ఎక్కువ, బయటికే, వాళ్ళకి అనుభవం అర్థం కాదులే కానీ నేను చెప్పేది, ఎప్పుడైనా చక్కని టైల్స్ వేసుకొని మంచి బాత్రూమ్స్ కట్టుకుంటారు, లోపల మంచి అద్దం బిగించుకుంటారు, మంచి అద్దం, అక్కడ మొహం కడుక్కునేటప్పుడు కానీ చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కువ లాడ్జెస్లో ఉంటాను, నేను అన్ని గమనిస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇది పాయింట్ ఎందుకో నాకు బ్రెయిన్లో వెలిగింది కాబట్టి చెప్తున్నాను. నాకు ఎక్కువ లాడ్జెస్ చూస్తుంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా రూమ్స్ ఉంటాయి కదా. నేను చాలాసార్లు ఓ విషయం గమనించా. నేను మొహం కడుక్కునేటప్పుడు కానీ ఎప్పుడైనా బాగా వేడి నీళ్ళు చేసి స్నానం చేస్తున్నప్పుడు ఆ నీటిలో నుంచి వచ్చే పొగ ఉంటుందండి. నీటిలో నుంచి ఒక పొగ వస్తుంది, ఆ వేడి నీళ్ళలో నుంచి వస్తుంది కదండి పైకి పొగ. ఆ పొగ స్నానం చేసి బయటికి వచ్చే లోపల అద్దం మొత్తాన్ని కప్పేసిద్ది. ఇక మన మొహం అద్దంలో కనపడదు. వెళ్ళేటప్పుడు అద్దంలో బాగా కనపడుతుందండి మొహం. మన ముఖరూపం అద్దంలో చాలా స్పష్టంగా కనపడుద్ది, భలే కనపడుద్ది. స్నానం చేసిన తర్వాత మాత్రం అస్సలు కనపడదు. అద్దం నిండా చెమ్మగమ్మేసిద్ది. ఎంతగా అంటే అసలు నీ ముఖం అద్దంలో కనపడదు, నీ ముఖమే అద్దంలో కనపడదు. ఒక పొర అడ్డుకునిద్ది అద్దానికి నీకు మధ్య, ఒక పొర. ఆ పొర పోవాలంటే ఆవిరి మొత్తం కింద పడిపోవాలి, అప్పుడు కానీ ఆ పొర పోదు. ఆ పొర ఉన్నంత కాలం నీ ముక్కు కాదు కదా, అసలు నీ ఇమేజ్ కూడా కనపడదు అక్కడ. మీరు గమనించారు, అదే చెప్పాను, అందరికీ అనుభవం ఉండదని. అప్పుడప్పుడు కారు అద్దం కూడా అంతే, లోపల ఉన్నప్పుడు ఆ ఫాగ్ గమ్మేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చలికాలం. ఎదుటోడు అర్థం కాడు, ఎదుటోడు కనపడ్డు. అలానే మనిషి పాపం చేసినప్పుడు కూడా ఒక ఆవిరి వచ్చింది మనిషి నుంచి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనిషి పాపం చేసినప్పుడల్లా వాడు ఆత్మ నుంచి ఒక ఆవిరి బయటకు వస్తుంది పొగ రూపంలో. అది దేవుణ్ణి నీకు మధ్య అడ్డుగోడగా నిలబడిపోద్ది అడ్డుగోడగా. అదే అన్నాడు ఇక్కడ,
చదవండి, ఇప్పుడు 2వ వచనం చదవండి మళ్ళా. నీ పాపములు ఆయన ముఖాన్ని నీ కనపడకుండా మరుగుపరిచి పడేస్తున్నాయి. ఏవట? పాపాలు. ఆయన దృష్టి, ఆయన మొహం నీకు కనపడకుండా మధ్యలో మరుగు వచ్చేసిందట మధ్యలో. ఇప్పుడు దేవుడు ముందు కొన్ని చాయిస్లు ఉన్నాయండి. జాగ్రత్తగా నేను చెప్తా. దేవుడికి ఇందాకే చెప్పా, పాపాన్ని సహించడు, పాపాన్ని ఉపేక్షించడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు మనిషి పాపం చేశాడు. పాపం చేసిన మనిషిని ఎక్కడ వేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడ వేయాలమ్మా? పాపం చేసిన మనిషిని ఏ లోకంలో వేయాలి చెప్పండి? నరకంలో వేయాలి. ఎడేయాలి? నరకంలో వేయాలి. ఎవరిని? పాపం చేసిన మనిషిని. ఒక్కడు పాపం చేశాడా? అందరం చేస్తున్నామా చెప్పండి? ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఎవడూ లేడు. అందరూ ఏకముగా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తున్నారట? పొందలేకపోతున్నారట. అంటే అందరూ పాపం చేసి పడేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కట్టలుగా కట్టి మీరు గడ్డివాములను కడతారు కదా. అప్పుడప్పుడు గడ్డివాములను కడతారు కదా, గేదెలు అటుకిటి గేదెలు మొత్తం గడ్డివాములను కట్టి గట్టిగా చుడతారు కదా. అలా ఇప్పుడు మన అందరినీ గడ్డివాముల్లా కట్టి ఎక్కడ పడేయాలి? ఇప్పుడు నరకంలో పడేయాలి. ఇలా నరకంలో పడేద్దామని దేవుడు అనుకుంటే ఒకటి అడ్డుపడుతుంది ఆయనకి. ఏం అడ్డుపడుతుందో తెలుసా ఆయనకి? ఇదిగోండి, ఇది అడ్డుపడుతుంది ఆయనకి. ఈ గుణం అడ్డుపడుతుంది ఆయనకి. ఏ దేవా 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 దేవా, ఈ గుణం వచ్చేస్తుంది ఆయనకి మధ్యలో. ప్రేమ స్వరూపుడు కదా. ఈ గుణం అడ్డుపడేసి, దేవా నాయనా, నువ్వు సృష్టించి నీ చేతులతో కానీ నీ పోలికలతో పెట్టి నీ స్వరూపం ఇచ్చిన నీ పిల్లల్ని నరకానికి పంపించేస్తావా? వద్దు దేవా, వద్దయ్యా అని ఆయన చేతికి ఇది అడ్డుపడిపోతుంది. ఏంటి? ఏ గుణం? ప్రేమ. వద్దు, నరకానికి పంపొద్దు, వద్దయ్యా వద్దు అని తనలో నిక్షిప్తమైన ఈ గుణం ఆయన 2 చేతులకి మధ్య అడ్డు నిలబడి ప్లీజ్ 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 అని అడ్డుపడతా వస్తుందండి ఈ గుణం. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే, సరే ప్రేమ, నాలో ఉన్నవో ప్రేమ, నువ్వు అడ్డుపడుతున్నావు, నాకు అర్థమవుతుంది. సరే నా పిల్లల్ని తెచ్చుకొని పరలోకంలో పెట్టుకుంటా. సరేనమ్మా, నువ్వు హ్యాపీనా అంటే లేదు. ఇది అంటుంది సూపర్ దేవా అంటుంది. ఇది ఏమంటుంది? ఇది సూపర్ దేవా, పరలోకానికి తెచ్చేదేవా, సూపర్ దేవా. ఈ లవ్ శిక్షించడానికి ఒప్పుకోవట్లా. ఇది ఆనందంగా ఉంది. ఇప్పుడు లవ్ భలే ఆనందపడుతుంది. దేవుడు ఆ మాట అనగానే, ఏ మాట? పరలోకానికి తెచ్చేసుకుంటాలే నా బిడ్డలు, నువ్వు ఏడవద్దంటే లవ్ బాగా హ్యాపీగా ఉంది. ఇంకొకటి మాత్రం ఉరుమురుము చూస్తుంది. ఇది ఏంటది? పరిశుద్ధత. ఓ దేవా, నన్ను మర్చిపోయావేటి? ఎట తెచ్చేస్తా వాళ్ళని చూస్తా, ఎట తీసుకొస్తా వాళ్ళని? మహాపాపాత్ముల దరిద్రులు ఎవరనుకున్నావు ఈ మనుషులు? 1, 2 ఈ ఎదవలు చేసిన పాపం. నీ కళ్ళు దుష్టాంతాలను చూడలేవు కదా, దుష్టత్వమును చూడలేని కళ్ళు కదా నీవి. ఈ దరిద్రులందరినీ తీసుకొచ్చి పరలోకంలో పెట్టేస్తావా? నువ్వు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధత ముందు ఏది నిలబడలేదు కదా. ఏమండి, నిప్పులో బ్రతకాలంటే అది నిప్పై ఉండాలండి. కాలుతుంది అనుకోండి, మంట కాలిపోతుంది అనుకోండి. అప్పుడప్పుడు మనం పొయ్యి రాజేసుకున్నప్పుడు మంట తగలబడిపోయి మంట కాలిపోతుంటుంది ఆ కట్టెకి. దాని పక్కన నిలబడే సామర్థ్యం దేనికి ఉండిద్ది చెప్పండి మీరు? మరలా ఇంకో కట్టెకే ఉండిద్ది. అలా కాలే ఇంకో కట్టే దాని దగ్గర ఉండగలదు. ఓ ప్లాస్టిక్ తీసుకురండి, చెప్పండి ఏమైంది? ఓ ప్లాస్టిక్ పెన్ను, చిన్నప్పుడు ఆడుకుంటుంటాం కదా ఇలా మనం. ఓ ప్లాస్టిక్ని ఏదైనా తీసుకొచ్చి ఆ దహించే నిప్పు దగ్గర పెడితే ఏమైపోతుంది? కరిగిపోద్ది, ఉండదు. అది పేపర్ని తీసుకొస్తే పేపర్ని అలా పెట్టగానే తగలబడిపోద్ది. ప్లాస్టిక్ని పెడితే 5 నిమిషాలకి తగలబడిపోద్ది. ఇనుముని తీసుకొస్తే అదేం తగలబడదు అనుకునేరు. దానికి కూడా ఒక పాయింట్ ఉంటుంది, క్యాస్టింగ్ పాయింట్స్ అంటారు. ఇది క్యాస్టింగ్ పాయింట్ అంటే 1800 సెల్సియస్ డిగ్రీస్ దగ్గర ఎంత పెద్ద పోటు ఇనుమైనా సరే కరిగిపోవాల్సిందే. బంగారం కూడా కరగాల్సిందే, ఏదైనా కరగాల్సిందే. ఈ అగ్నికి కరగని ఒకే ఒకటి ఇంకొక అగ్ని కరిగించలేదు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు,
ఆయన దగ్గర పాపాత్ముడైన నువ్వు వస్తే ఈ గుణం ఆయనలో ఉన్న ఈ గుణం ఒప్పుకోదు. ఎలా తీసుకొస్తావు అని క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు ఆయన్ని. ఇది బాగానే ఉంది, నిన్ను పరలోకానికి తీసుకొస్తానంటే ఇది బాగానే ఎంజాయ్ చేస్తుంది, ఇది ఒప్పుకోవట్లా. సర్లేరా, నాకు దగ్గర పాపాలని క్షమించే రైట్ ఉంది కదా దేవుడు. ఇప్పుడు సృష్టి కలుగునుగాక అన్నాడండి. సృష్టి కలిగిందా లేదా చెప్పండి, మీరు చెప్పండి. కలిగిందా లేదా? కలిగింది, రైట్. సూర్యుడు కలుగునుగాక ఏమైంది 4వ రోజు? భూమి కలుగునుగాక ఏమైంది 3వ రోజు? విత్తనముడిచ్చి చెట్లు కలుగునుగాక ఏమైపోయినాయి చెట్లు? పక్షులు కలుగునుగాక ఏమైపోయినాయి పక్షులు? అదే నోటితో, సర్లేవే దీంతో చెప్తున్నాడు, సరే ఇదే నోటితో వీళ్ళ పాపములు పోవునుగాక అనేస్తా. సరేనా? పాపములను పోవునుగాక అంటే పాపాలు పోవా చెప్పండి. మామూలుగా ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు అనుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు గాడ్. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక్క నోటి మాటతో ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ మరియ పాపం పోవునుగాక, ఈ శాంసన్ పాపం పోవునుగాక, ఈ సురేష్ పాపం పోవునుగాక, మెల్కీసెదెకు పాపం పోవునుగాక అని ఒక మాట అంటే పోద్ది కదండి. అప్పుడు ఇది హ్యాపీగా ఉంది. సర్లే, నాకు కావాల్సింది పరిశుద్ధత, పాపం ఉండకూడదు. నువ్వేమంటున్నా? క్షమించేసి పాపం తీసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది హ్యాపీగా ఉంది, ఇది కూడా హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు ఆ మాట అనగానే ఇంకొకటి గుడ్లు మెర చూస్తుంది. అదేంటో తెలుసా? ఇది త్రాసు. అయ్యా, ఓ నాయనా, తండ్రి, దీన్ని సాటిస్ఫై చేసావు, దీన్ని ఒప్పించావు. నన్ను ఒప్పించాలంటే ప్రతిఫలం కోరుకునే గుణమయ్యా నాది. మీకు త్రాసు అంటే తెలుసా? ఆ త్రాసు అంటే అర్థం ఏంటో తెలుసా? త్రాసు అంటే న్యాయం, నీతి. అందుకనే కోర్టులో కూడా ఏం పెడతారండి జడ్జి గారు వెనకమాల? త్రాసు. అంటే దేనికి అది? న్యాయం. ఇప్పుడు పాపం చేసిన వాడిని శిక్షించడం ఏంటి? న్యాయం. మరి నువ్వేమంటున్నా? శిక్షించకుండా నోటి మాటతో క్షమించేసి పరలోకానికి తీసుకొస్తానంటాం. అంటే వాళ్ళకి ఏం కలగలా? శిక్ష కలగలా. అప్పుడు మరి నా పరిస్థితి ఏంటి? మరి అప్పుడు నీ న్యాయం త్రాసు కదా నాది, న్యాయాన్ని కోరుకునే గుణం కదా నాది. మరి ఇప్పుడు నువ్వు ఊరకనే క్షమించేసి ఏ పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని తీసుకొచ్చి నీ సీటు పక్కన కూర్చోబెడితే వీళ్ళిద్దరు హ్యాపీనే. కానీ నేను శిక్ష కోరుకునే గుణం. వాడు తప్పు చేస్తే దెబ్బ పడాల్సింది, అది శిక్ష, అది నా గుణం. మరి నువ్వు దెబ్బ కొట్టకుండా వాళ్ళ మీద సరిగ్గా పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే నా గుణం ఎలా ఒప్పుకుంటుంది చెప్పు, నేను ఎలా ఒప్పుకుంటా నువ్వే చెప్పు అని ఈ గుణం వచ్చి ఇప్పుడు అడ్డుపడుతుంది. ఎవరిని? దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? నరకానికి పోతే ఒకటి ఒప్పుకోవట్లా. ఏం ఒప్పుకోవట్లా? ఇది ఒప్పుకుంటుందండి, ఇది ఒప్పుకుంటుంది నరకానికి పోతే. ఎందుకంటే మరి పరిశుద్ధుడు కాదుగా, మరి వాడు వెళ్ళిపోవాలి నరకానికి. ఇది ఒప్పుకుంటుంది, ఇది కూడా ఒప్పుకుంటుంది. ఏమని? తగిన శిక్షలే వాడికి, అది వెళ్ళిపోని. ఇది కూడా ఒప్పుకుంటుంది, ఇది మాత్రం ఒప్పుకోవట్లా. సరే, తీసుకొచ్చి కూర్చోబెడితే ఇది ఒప్పుకుంటుంది, కానీ ఏది ఒప్పుకోవట్లా? ఇది ఒప్పుకోవట్లా. సరే, నోటి మాటతో క్షమించి కూర్చోబెడతారంటే ఇది రెండు ఒప్పుకుంటున్నాయి, ఏది ఒప్పుకోవట్లా? ఇది ఒప్పుకోవట్లా. ఇప్పుడు ఈ మూడింటిని సాటిస్ఫై చేయాలి. ఏంటి సాటిస్ఫై చేయాలి ఇప్పుడు? ఈ మూడింటిని, ఇదిగో ఈ 3 గుణాలను సాటిస్ఫై చేయాలి. 3 గుణాలను. ఎవరు? దేవుడు. ఏమేం గుణాలు చెప్పండి ఇప్పుడు మరలా? ప్రేమ, పరిశుద్ధత, నీతి, న్యాయం. ఈ మూడింటిని సాటిస్ఫై చెయ్యాలంటే ఎలా? అది ఇప్పుడు క్వశ్చన్. దేవుడికి ఇప్పుడు కావాలి. సరే, నీ చేసిన పాపానికి ఒకటే శిక్ష, నిన్ను వేసి పడేయాలి, అంతకుమించి మరో శిక్ష లేదు అసలు. యెషయా గ్రంథంలో మనందరికీ తెలుసు, దేవుడు ఆలోచిస్తున్న వేళ 6వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 6, ఇప్పుడు ఈ మూడింటిని, ఈ 3 గుణాలను సాటిస్ఫై చేసేవాడు ఒకడు కావాలి, ఈ 3 గుణాలను ఒప్పించేవాడు ఒకడు కావాలి. తనలో ఉన్న ఈ త్రిగుణాలను ఏది నొప్పించకుండా అన్నిటినీ ఒప్పించి మనల్ని అర్హులుగా చేసేవాడు ఒకడు కావాలి. చదవండి 6వ అధ్యాయం 8వ వచనం. మా నిమిత్తం అప్పుడు మా నిమిత్తము ఎవడు పోవును? చదవండి. అప్పుడు
నేను ఎవరిని పంపించాలి, నా నిమిత్తం ఎవడు పోతాడు అని ప్రభువు సెలవీయగా నేనింటిని. ఇప్పుడు దేవుడికి వచ్చినటువంటి ఈ ఇష్యూకి ఒక సాల్యూషన్ కావాలి. తనలో ఉన్న ప్రేమని, తనలో ఉన్న పరిశుద్ధతని, తనలో ఉన్న నీతి న్యాయాలని ఒప్పించే ఒక సమర్థుడు ఈ లోకానికి రావాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. హెబ్రీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక చాలా మంచి మాట అంటాడు. హెబ్రీలకు అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికను రచిస్తాడు. చాలా పత్రికల్లో ఆయన ఈ మాట అంటూ ఉంటాడు. సరే, హెబ్రీ కంటే ముందు రోమా పత్రిక తెద్దాం. రోమా 5:9 అండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా చదవాలి సుమా. ముగించేస్తానండి, సమయం అవుతుంది కదా, ముగించేద్దాం 5 నిమిషాల్లో. ప్రారంభ దినం కాబట్టి విస్తారంగా అయితే చెప్పట్లేదు, ఒకే విషయాల్ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్లుగా చెప్తాను. చలికాలం కదా, మరి మీరు కూడా తల్లి బిడ్డలతో వచ్చిన వాళ్ళు ఉంటారు, ముసలివారు ఉంటారు, ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి త్వరగానే ముగిద్దాం. రేపు మీరు తొందరగా వస్తే మొదటి ప్రసంగం తొందరగా ఉంటుంది, రెండో ప్రసంగం తొందరగా అయిపోతుంది. రైట్, చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం, ఎవరి రక్తం? మన ప్రభువు అయిన యేసునాథుని రక్తం, మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు రక్తం, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు మీరు సిలువ అనే దానిలో ఒకసారి మీరు చూడండి, సిలువ శిక్షణ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 3 మీకు అక్కడ కనపడతాయి. ఒకటి సిలువ ద్వారా ఆయన ప్రేమ బహిరంగపరచబడింది. ఏంటా ప్రేమ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపెను. అంటే దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఎక్కడ అర్థమైపోయింది మనకి? సిలువలో అర్థమైపోలా? అర్థమైంది? అర్థం లేదు, సిలువలో అర్థమైపోయింది. అదే అంటాడు కింద, ఇక్కడ రండి, కింద అక్కడ చదవండి, ఇంకా కింద చదవండి దాన్ని. ఎలయనగా మనం ఇంకా శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతున్నాం. అది అంటే యేసు సిలువలో ఈ ప్రపంచానికి ఏం చూపించాడు? దేవుని యొక్క ప్రేమ. అంటే దీన్ని ఏం చేశాడు? ఆయన కనపరిచి సాటిస్ఫై చేశాడు. రెండోది, ఆయన తన జీవిత కాలంలో ఎలా బతికాడండి? ఎలా బతికాడు? పరిశుద్ధుడిగా బతికాడు. పరిశుద్ధుడిగా మానవ జాతి మొత్తానికి రిప్రజెంటేటర్గా వచ్చాడు. ఇప్పుడు ఆయన సమస్త మానవ జాతికి మనందరినీ వెనకబెట్టేసి తాను ముందున్నాడు. ఇప్పుడు ఆయన, నేనున్నా, మానవావతారం నేను ధరించా, నేను ఓడిపోతే అందరూ ఓడిపోయినట్లే, నేను గెలిస్తే అందరూ గెలిచినట్టే మానవ జాతికి ప్రతినిధిగా వచ్చాడు. మీరు అప్పుడప్పుడు క్రికెట్ చూస్తుంటారు కదమ్మా. ఇప్పుడు క్రికెట్ ఉంటుందండి. ఎంతమంది ఆడతారు చెప్పండి? 11 మంది ఆడతారు కదా, గట్టిగా 11 మంది ఆడతారు. ఈ 11 మంది గెలిస్తే ఎంతమంది గెలిచేసినట్టు? 140 కోట్ల భారతీయులు గెలిచేసినట్టే. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి. ఒలింపిక్ గేమ్స్ ఓ టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, రన్నింగ్ కానీ ఉంటాయి. వాటిలో ఒక్కడే పార్టిసిపేట్ చేస్తాడు. వాడు ఒక్కడి గెలిస్తే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది గెలిచేసినట్టే. ఒక్కడు ఓడిపోతే అందరూ ఓడిపోయినట్టే. ఇప్పుడు సమస్త మానవ జాతి తరపున పోటీగా కుస్తీలోకి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. వాళ్ళందరినీ తన భుజాలపై వేసుకొని మన బ్రతుకులందరినీ, సమస్త జీవకోటి బ్రతుకులన్నిటి ఆయన తన భుజాల మీద వేసుకొని సాతానుతో పోటీకి దిగాడు. ఆ కుస్తీలో పోటీకి దిగాడు ఇప్పుడు ఆయన. అలా కుస్తీలో పోటీకి దిగిన తర్వాత ఆయన ముందున్న సవాల్ ఏందో తెలుసా? పరిశుద్ధంగా బతకాలి. ఈయన బతికాడంటే అందరికీ అపరిశుద్ధత వెళ్ళిపోద్ది. అంతే కదా, ఇందాక చెప్పాను కదా, ఒక్కడు ఫస్ట్ వచ్చేసాడంటే దేశం ఫస్ట్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఆ రన్నింగ్ రేస్లో యేసుక్రీస్తు వారు ఎలా బతికాడట? ఆయన పరిశుద్ధుడును పాపులలో చేరక. 18 హెబ్రీకి రాసిన పత్రికలో ఉంటుంది, 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదవండి, ముగించేస్తా. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషంగా బ్రతికినవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు, ఆకాశ మండలము కంటే
మిక్కిలి హెచ్చైన వాడగు మన ప్రధాన యాజకుడు అంటే మన తరపున ప్రధాన యాజకుడుగా పోటీపడ్డాడు ఇతను. ఇలా పోటీపడి పరిశుద్ధత అనే దాన్ని ఏం చేశాడు ఆయన? ఈ పరిశుద్ధత అనేదాన్ని సాటిస్ఫై చేశాడు. అబ్బా, గెలిచి పడేశాడండి. మానవాళ్ళందరి తరపున ఆయన దిగి రంగంలోకి దిగి, ఇదిగో నేను ఓడిపోతే వీళ్ళందరినీ నరకంలో పడేయండి, నేను గెలిస్తే వీళ్ళందరూ పరలోకానికి రావాలి, వీళ్ళందరికీ ప్రతినిధి ఎవరు? నేను. సమస్త మానవ జాతికి ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈ లోకానికి వచ్చి ఇసుమంత పాపం అంటకుండా ఒక సవాలు విసిరాడు కదా ఆయన ఈ లోకానికి. ఏంటా సవాలు? ఓ ఎస్టాబ్లిష్, నాలో పాపం ఉన్నదని నిరూపించగలవాడు ఎవడ్రా? నాలో పాపం ఉందని స్థాపించగలవాడు ఎవడో అని పవిత్రంగా పరిశుద్ధంగా బతికి దేన్ని సాటిస్ఫై చేశాడు? పరిశుద్ధత అనే దాన్ని సాటిస్ఫై చేశాడు. ఇప్పుడు రెండు సాటిస్ఫై అయిపోయినాయి. ఏమేమి సాటిస్ఫై అయిపోయినాయి? ప్రపంచానికి ప్రేమను చూపి, ప్రేమ బోధలు చేసి, సిలువపై మరణించి ప్రేమను చూపించాడు. పరిశుద్ధంగా బ్రతికి ఈ గుణాన్ని సాటిస్ఫై చేశాడు. ఇప్పుడు ఇంకొక గుణం ఉంది. ఏంటా గుణం? మరి పనిష్మెంట్ ఎవరికి ఇస్తావు దేవా? మరి ఈ సన్నాసులందరినీ కొట్టాలి కదా ఈ మానవ జాతిని. మరి అందరూ పాపాలు చేశారు కదా, పాపానికి తగిన శిక్ష ఏంటి? మరణం కదా, నరకం కదా, నిత్య నరకం కదా. మరి దాని బతుకేంటి? సరే సరే, అది కూడా నేనే తింటా అది కూడా. నా వాళ్ళు చేసిన తప్పులకి, నా వాళ్ళు చేసిన ఈ సమస్త తప్పులకి ఎన్ని దెబ్బలు కొట్టాలో దేవా నన్ను కొట్టేసేయ్యా. ఎంత చీల్చేస్తావో నన్ను చీల్చేయి, ఎంత రక్తం లాగేస్తావో నా నుంచి అంత రక్తం లాగేసేయి. మనిషినే గనక నీ ఎదురుంటే వాడిని ఎలా ఫుట్బాల్ ఆడేస్తావో నన్ను అలా ఫుట్బాల్ ఆడేయ్యా. నీకు సాటిస్ఫాక్షన్ వచ్చేంతవరకు ఈ గుణానికి, ఏ గుణం? ఈ గుణం సాటిస్ఫై అయ్యేంత వరకు మనిషికి ఎంత శిక్షలు విధించాలో సమస్త మానవ జాతి పాపాలకు తగిన శిక్షను నా నడ్డి మీద వేసేయి, నా నడ్డి మీద వేసేయి, నా భుజం మీద వేసేయి, నా తల మీద వేసేయి, నా చేతుల్లో వేసేయి, నా కాళ్ళతో వేసేయి. వీళ్ళందరి పాపాన్ని నెత్తిన నా మీద పడేయి. చట్టం ఎలాంటిదంటేనండి, పుస్తకాలు ఎవడైనాదే అని. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్తాను. చిన్నప్పుడు స్కూల్ పిల్లలు ఉంటారు. చిన్నప్పుడు స్కూల్ పిల్లలు మీ అందరూ మీ పిల్లల్ని అందరినీ స్కూల్కి పంపించున్నాడు. చిన్నప్పుడు చిన్న వయసులో ఉన్న నీ బిడ్డకు బ్యాగ్ ఎవరు మోసేవాళ్ళు చెప్పు? ఎవరు? ఆడు మొయ్యనీరు పాపం, వాళ్ళ అమ్మే మోసుకుంటుంది బ్యాగు. వాళ్ళ అమ్మే క్యారేజ్ పట్టుకొని, వాళ్ళ అమ్మే బ్యాగ్ తీసుకొని స్కూల్లో దింపింది. స్కూల్ మాస్టర్ ఏమని అడుగుతాడు, ఏంది నువ్వు బ్యాగ్ తెచ్చావని? నోరు మూసుకోపోయి అంటది మీ అమ్మ. నోరు మూసుకోపోయి, నీకెందుకు? నీకేం కావాలి? అసలు నీకేం కావాలో చెప్పు. ఏం కావాలి నీకు? నా బిడ్డ ఉండాలి, ఆడి పక్కన పుస్తకాలు ఉండాలి, అంతేగా. ఎవడు మోస్తే నీకెందుకు? నీ మోస్త. నా బిడ్డ భారాన్ని నీ మోస్తా, కానీ స్కూలు గేటు దాటిన తర్వాత వాడికి ఇచ్చేస్తా. భారం నాది. ఇక ప్రిన్సిపల్స్ పట్టించుకోరు, వాళ్ళకి పుస్తకాలు కావాలంతే. వాళ్ళకి వాడి 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 చేతుల్లో పుస్తకం ఉండాలి పాఠం చెప్పేటప్పుడు, అంతే. అంతకు మించి ఎవరు మోసినా వాళ్ళకి పరిస్థితి లేదు. దీని పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు దేని పరిస్థితి? నీతి న్యాయం దీనికి ఒకటే కావాలి, నాకు శిక్ష కావాలి. ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ పనిష్మెంట్, అంతే. దీనికి కావాల్సింది అంతే. నీకు అంతేగా కావాల్సింది, నీకు అంతే కదా కావాల్సింది. ఓ నీతి న్యాయ త్రాసా, నీకు అంతే కదా కావాల్సింది. నేను భరిస్తా మానవ జాతి పక్షానని తానే ఈ భూమిలోకి దూకి ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎంత అలిసిపోయాడో, ఎంత ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడో, ఏ విధంగా రక్తం, తన 5.5 లీటర్ల రక్తాన్ని ఎలా ధారపోసాడో, ఎలా ముక్కలు ముక్కలుగా చేల్చబడ్డాడో, ఎలా కొరడాలతో కొట్టబడ్డాడో, ఏ విధంగా శిలువ శిక్షను అనుభవించాడో, ఏ విధంగా కుక్కను కొట్టినట్టు ఆ మహానుభావుని కొట్టి కల్వరి శిలువపై వేలాడ తీసి చివరి కొన ఊపిరి అయ్యేంత వరకు పశువుల్లా నీచంగా నికృష్టంగా ఏ విధంగా మహానుభావుని చంపేశారో మనందరికీ తెలుసు. ఈ విధంగా మనందరి పాపాలను ఎవరు భరించారు? యేసు. అప్పుడు క్రీస్తుకి ఏమైందో తెలుసా? అప్పుడు దేవుడికి ఏమైందో తెలుసా? ఈ 3 సాటిస్ఫై అయిపోయింది. ఏ 3? ఇప్పుడు నేనున్నానండి. ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పాను. నా బిడ్డ పుస్తకాలు పట్టుకుంటుంది, నేను నా పాపను కొట్టానని చెప్పాను మీకు ఇందాక. వన్స్ అగైన్ రిమెంబర్ దట్. ఇప్పుడు నా పాప ఒక పుస్తకాన్ని పట్టుకుందాం అనుకున్నాం. ఆ పుస్తకాన్ని పట్టుకొని అలా చింపేసింది అన్ని. ఇప్పుడు నాకేమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు కొట్టకుండా ఉండాలంటే నాకేం కావాలి? అదే బుక్ నాకు కావాలి. ఎవరు తెచ్చినా నాకు అనవసరం, ఎవరైనా దాన్ని వాళ్ళ అమ్మ తెచ్చుకుంటుందో, లేదంటే ఆ పాపే
వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి అంకుల్ అంకుల్ నాకు పుస్తకం కావాలని తెచ్చుకునిద్దో? ఏం జరిగిద్దో నాకు తెలియదు. నా కళ్ళ ముందు ఏముండాలి? ఆ పుస్తకం ఉంటే నేనేం చేస్తాను ఆ పాపని? అది ఎవరు తెస్తారో నాకు అనవసరం. నాకు కావాల్సింది పుస్తకం, అది రావాలంతే. ఇప్పుడు జస్టిస్కి కూడా అదే కావాలి. ఎవరు అనుభవిస్తారో నాకు తెలియదు. అప్లోడ్ కూడా అంతే కదా. 3 లక్షలు నీకు అప్పిచ్చాడు, నువ్వు తీర్చలేకపోయావు, నువ్వే ఇవ్వాలని ఏమైనా గ్యారంటీ ఉందా? ఎవడైనా ఇవ్వనే, ఆడికి అనవసరం, ఆడికి అనవసరం. ఎవరినైనా ఇవ్వనే. 3 లక్షల రూపాయలు నా కళ్ళ ముందు ఉంటే నేను నిన్నేమన్నావు? అది ఆ గుణానికి అది కావాలి, ఆ గుణానికి అది కావాలి. ఇప్పుడు ఈ జస్టిస్కి ఒకటి కావాలి, నీతి న్యాయానికి ఒకటి కావాలి. సమస్త జనులు పాపులు, సమస్త జనులు పాపిస్తోళ్ళు, వీళ్ళందరూ శిక్ష అనుభవించాలి. అది నరుస్తుంది ఈ గుణం. ఇప్పుడు ఈ గుణాన్ని ఇప్పుడు ఏం చేయాలి? చల్లార్చాలి. ఈ గుణానికి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అలా సాటిస్ఫాక్షన్ ఇవ్వాలంటే ఏమవ్వాలి? ఇప్పుడైనా మన కోసం సిలువ మ్రానుపైన చనిపోవాలి, అన్ని శిక్షలు అనుభవించి. ఇప్పుడు సిలువపై మీకు ఏమేం కనపడింది చెప్పండి మొత్తం? 1 ప్రేమ, 2 పరిశుద్ధత, 3 నీతి. ఈ 3 మీకు సిలువ మీద ఏమైపోయినాయి? సాటిస్ఫై అయిపోయినాయి. అందుకని ఇప్పుడు దేవుడు మానవ జాతిని ఏం చేశాడు? సిలువ యాగం ద్వారా ఏం చేశాడు? ఐ విల్ ఫర్గివ్ యు ఆల్. మీ అందరినీ క్షమించేస్తున్నా, మీ అందరినీ క్షమించేస్తున్నా. ఎవడి ద్వారా క్షమిస్తున్నానో తెలుసా? నాలో ఉన్న ప్రేమని సాటిస్ఫై చేశాడు, నాలో ఉన్న భగభగమండే పరిశుద్ధతను సాటిస్ఫై చేశాడు, నాలో ఉన్న నీతి న్యాయాలను సాటిస్ఫై చేశాడు. కాబట్టి ఐ ఫర్గివ్ యు, నేను మిమ్మల్ని క్షమించేస్తున్నా. అందుకనే మన అందరికి ఇప్పుడు క్షమాభిక్ష పెట్టిన వాడు ఎవరు? అందుకనే అన్నాడు ఆయన, ఐఎమ్ ది వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ది లైఫ్, నో మ్యాన్ కమ్స్ టు ద ఫాదర్ వితౌట్ మీ. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవడును ఆయన దగ్గరికి రాలేడు. ఎందుకంటే మనందరి కోసం మనమందరి కోసం సిలువ మీద చనిపోయినోడు ఎవరు? అందుకని ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎవరిని అమల్లో చేయాలి? ఆయన సిలువపై చనిపోయింది శాతగాక కాదు. ఏం కాదు? సమాధి రాయినే బద్దలు కొట్టోడు చెక్కే మాత్రం రాయన కాళ్ళ గోటికి సమానం. సమాధి రాయిని ఏం చేశాడు ఆయన? రాయి కఠినమైందా, చెక్క కఠినమైందా? చెప్పండి మీరు. రాయి కఠినమా, చెక్క కఠినమా? రాయినే బద్దలు కొట్టేశాడు, చెక్కే మాత్రం ఆయన దృష్టికి. ఆయన చూడని మేకులా? అరే దరిద్రుడా, చిన్నప్పటి నుంచి ఆయన చేసిందే వడ్రంగి పండు. ఆయన చూడిన మేకులా అయ్యే? ఆయన చూడని చెక్క అది. పొద్దున్న లెగిస్తే ఆయన చేతుల్లో ఉండేది ఆ చెక్క. కార్పెంటర్గా ఉన్నప్పుడు ఆయన పట్టుకున్న మేకులే అవన్నీ. ఆయన కొత్త ఏమీ కాదు. ఎలా విడిపించుకోవాలో ఆయనకి తెలుసు, వాటిని ఎలా అనుభవించాలో ఆయనకి తెలుసు. ఆయన అనుభవించింది ఆయన కోసం కాదు, ఎవరి కోసం? మన కోసం. ఆ విషయం మీకు అర్థమైతే యేసు ఎవరో అర్థమవుతారు. యేసు ఈ లోకానికి ఎందుకు శరీరాన్ని దాల్చి రావాల్సి వచ్చిందో మీకు అర్థమైద్ది. దేవుడు ఎందుకు క్షమించి వదిలేయకుండా ఊరక నోటి మాటతో సిలువ అనే ఈ ప్రక్రియని ఎందుకు చేశాడో మీకు అర్థమైద్ది. కాబట్టి ఆలోచించుకోండి. మన ప్రభువు కష్టాన్ని మీరు గుర్తెరగండి. ఆయన మన కోసం మధ్యవర్తిత్వం వహించాడు. అందుకని అంటాడు పాలు, దేవుడు ఒక్కడే, నరులకును ఆయనకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన కష్టాన్ని మీరు గుర్తెరిగి, ఆయన మన కోసం చనిపోయాడని గుర్తెరిగి, మీ అందరి జీవితాల్లో ఇక నుంచి ఆ పాపం చేయకూడదు. ఆయన క్షమిస్తూ ఊరకనే క్షమించేలా ఆయన ఒక కండిషన్తో క్షమించాడు మనని అందరినీ. వేశ్యతో ఏమన్నాడండి ఆయన క్షమించే ముందు? ఏమన్నాడండి వేశ్యతో? నిన్ను ఏమన్నమ్మా, ఇక నుండి నువ్వేం చేయొద్దు, పాపము చేయదు. ఇది కండిషన్. నువ్వు ఇక నుంచి చెయ్యను అని మాటిస్తే తను చేసిన త్యాగాన్ని నీకు కూడా అప్లికేబుల్ చేస్తాడు. లేదనుకో నేను పక్కకి నెట్టేస్తాడు. కాబట్టి పాపం అనేదే ఎరుగకుండా ఆయన అడుగు జాడల్లో నడవండి, ఆయన కోసం బ్రతకండి, తండ్రి ఉన్న లోకానికి చేరుకోండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, యేసుక్రీస్తు వచ్చిందే దినముల అంతమందు అని లేఖనం చెప్తుంది. ఎందుకు వచ్చాడంటే దైవత్వాన్ని మనిషి కోల్పోయాడయ్యా. మీరు త్రిగుణ సంపన్నుడు, మీరు ప్రధాన త్రిగుణ తత్వకుడు. మీలో ప్రేమ, మీలో పరిశుద్ధత, మీలో నీతి న్యాయత దాగి ఉన్నాయి. మీరంతే. మీ మైండ్ సెట్ అది, మీ మనస్సు అది, మీ గుణగణం అది అంతే, గుణాతిశయం అది అంతే.
దానికి మీరు బద్దులు, దాన్ని దాటి మీరు చేయరు. అది ఎవడో పెట్టినవి కాదు, మీకు మీలో ఉన్న అంతరంగిక గుణబద్ధతలు అవి. వాటిలో ఏది హట్ అయినా మీ దగ్గర ఎవడో ఉండటానికి వీల్లేదు. వాటిల్లో ఏది డిసప్పాయింట్ అయినా మిమ్మల్ని మేము చూడలేము. వాటిలో ఏ ఒక్కటి నువ్వు రాకూడదని అటగించినా ఆ మనిషి రాలేడు. ఆ మూడింటిని సమపాళ్లలో ఒప్పించాలంటే యేసునాథుడి వల్ల తప్ప మరి ఏ నాథుడి వల్ల కాదు ఈ ప్రపంచాన. ఆయనే ప్రేమను ఒప్పించాడు. ఆయనే పరిశుద్ధత ఎదుట ఉన్న ప్రశ్నను తుంచివేశాడు. ఆయనే త్రాసుని ముఖాముఖిగా ఎదుర్కొని, ఇదిగో నీకు కావాల్సింది నేను ఇచ్చేస్తున్నా పో అన్నాడు. మా కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన. మా కోసం తన మాంసాన్ని చీల్చివేసుకున్నవాడు ఆయన. ఈ భూప్రపంచాన పుట్టిన ఏ పశువు అన్ని దెబ్బలు తినలేదయ్యా. ఈ భూప్రపంచాన పుట్టిన ఏ మానవుడు అని కష్టాలు అనుభవించలేదయ్యా. ఏ పాపిష్టివాడు తన పాపాల కోసం చనిపోలేదయ్యా. ఈరోజు మేమందరం ఇలా బ్రతికున్నామంటే బెయిల్ మీద ఉన్నాం మేమందరం. మాకు బెయిల్ ఇచ్చిన లాయర్ మా ప్రభు అయిన యేసు. ఏం మాత్రం తేడా వచ్చినా బొక్కలోకి వెళ్ళిపోతాం మేమందరం. ఏం మాత్రం తేడా వచ్చినా ఉరికంబ వెక్కేసేవాళ్ళం మేమందరం. మా ఉరికంబాన్ని ఆపినవాడు, మా చెరసాల సంఖ్యలను తెగ నరికినవాడు, ఉత్కృష్టుడు, మహోన్నతుడు, పుణ్యాత్ముడు, మహనీయుడు, పుణ్యపురుషుడు, దివ్య భవ్య తేజస్సుడు మా ప్రభు అయిన యేసునాథుడు. ఆయనే మా పక్షం, ఆయనే మా రక్షం. సమస్తానికి ఆయనకే మా దాసోహత్వం. ఈ విషయాన్ని మేము అర్థం చేసుకొని ఏదో విని నవ్వుకొని ఆటల పాటలతో ఇంటికి వెళ్ళిపోయి సీరియల్ సినిమాలు చూసే దిక్కుమాల దరిద్రపు కొట్టు జీవితంగా మేము బ్రతకకుండా బెయిల్లో ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని మాకు బెయిల్ ఇప్పించిన ఆ మహానుభావుడి కాళ్ళ మీద పడి, అయ్యా ఏమీ ఇవ్వలేని నా కోసం ఇంత చేసావా మహానుభావా అని క్షమాపణ వేడుకొని, క్షమించమని వేడుకొని బాప్తీసం ద్వారా సంఘంలో ఏకమై మీరున్న లోకానికి చేరుకునే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని పొసగమని చిని ప్రార్థనను యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్య భవ్య పుణ్య ఉత్కృష్ట మహోత్కృష్ట నామముల అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసునాథుని కృపయు, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము నిత్య సన్నిధి సదాకాలం విచ్చేసిన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. అందరూ రేపొద్దున పెందలకడ రండి. అన్నగారు కూడా మీ ముందుకు వస్తారు. మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. రైట్. దయచేసి ఒక ప్రకటన వినండి. రేపు 11 గంటలకి, అనగా 10:30, 11 గంటల మధ్యలో బైబిల్ తరగతులు ప్రారంభించబడతాయి. మరి అద్భుతమైన లోతైన బైబిల్ యొక్క లోతులను, లోతైన జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న